This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పద్నాలుగవ రోజుకు చేరిన సిరిసిల్ల నేతన్నల రిలే నిరాహార దీక్షలు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంఘీభావం. ఐదు నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు. మెరుగైన సేవలు అందించాలని ఆదేశం. ఇక వార్తల వివరాలు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర అనుబంధ పరిశ్రమల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరాన్ని సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన ఘనత సిరిసిల్ల నేతన్నకు సొంతమని, అలాంటి కార్మికులు నేడు ఉపాధి లేక రోడ్డున పడడం బాధాకరమన్నారు. నేతన్నల పోరాటానికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న నేతన్నల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు సందర్శించారు. కార్మిక సంఘం నాయకులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇక్కడి వస్త్ర పరిశ్రమకు ఉపాధి కల్పించి కార్మికులను ఆదుకోవాలన్నారు. కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీని వెంటనే చెల్లించాలని, వర్క్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలుపరచాలని ఆయన కోరారు. ఇక్కడ ఆకలి చావులను ఎదుర్కోవాలంటే బతుకమ్మ చీరలను కానీ వేరే ఇతర పేర్ల మీదుగా కానీ కొనసాగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 4వ కేటగిరీలో ఉన్న విద్యుత్ మీటర్లను 3వ కేటగిరీలోకి మార్చారని, వెంటనే 4వ కేటగిరీలోకి మార్చి విద్యుత్ సబ్సిడీ కల్పించాలన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఏంటంటే చేతి వృత్తులు కనుమరుగు కాకుండా దానికి ఇంకా టెక్నాలజీని జోడించి మరింత ఆధునికత వైపు తీసుకెళ్ళి ఏ వృత్తి వారిని ఆ వృత్తిని కొనసాగిస్తూనే ఆధునిక వృత్తిదారులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అలా కాకుండా కేవలం టెక్స్టైల్ లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీస్ వైపే మళ్ళితే కొన్ని కోట్ల మంది జీవనాధారం కోల్పోతారు. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాలో 25,000 లూమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. 25,000 లూమ్స్. అలాగే రాష్ట్రం మొత్తం మన తెలంగాణలో ఇంకో 10,000 కలిస్తే 35,000 లూమ్స్. ఒక్కొక్క లూమ్ పైన కనీసం 2-3 ఆధారపడి ఉంటారు. లేదు ఆ కుటుంబ సభ్యులు ఒక్కడే తీయలేరు కదా, మళ్ళీ ఆయనకి అందించేవాళ్ళు ఇంకోటి లేదా ఆ కుటుంబం కానీ ఆయన ఒక్కడే పనిచేసిన ఆ కుటుంబం మీద ఆధారపడ్డ వాళ్ళు ఆ విధంగా ఉంటారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్కు పలువురు మహిళా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రి ఆవులకు పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ స్నేహితులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో ఆగస్టు 5 నుండి 9 వరకు పల్లెల్లో పట్టణాలలో పరిశుభ్రత కోసం మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ప్రతి పౌరుడు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు స్నేహితుల దినోత్సవం. స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 5 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద 9వ వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి, అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటూ ఉంది. ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
వేములవాడ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించి పలు వివరాలు ఆరా తీశారు. ఆసుపత్రికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వార్డులను సందర్శించి రోగులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం వైద్యులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏరియా ఆసుపత్రికి కావలసిన వసతులను ఆరా తీసి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పోస్టుమార్టం చేసేందుకు కేటాయించిన గదిని విప్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ అన్ని గ్రామాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. గైనకాలజిస్ట్, ఈఎన్టీ, ఎముకల, జనరల్ సర్జన్ తదితర సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆయన వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డిఎంహెచ్ఓ వసంతరావు, డిహెచ్ఎస్ పెంచలయ్య, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ సంతోష్ చారి, డాక్టర్లు ప్రవీణ్, శ్రీనివాస్, వేములవాడ అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్, టౌన్ సిఐ వీరప్రసాద్ ఉన్నారు. వందపడకల ఆసుపత్రిలో ఈరోజు ఆకస్మిక తనిఖీలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ శేషాద్రి గారు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ గారు హాస్పిటల్ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు నిరుపేద ప్రజలకు వైద్య సహాయాన్ని అందించేటువంటి క్రమంలో మెరుగైనటువంటి వైద్య విధానాన్ని అందించాలని చెప్పని ఒక లక్ష్యం తీసుకుని ఇంతకుముందే కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. అన్ని వాటిని పరిశీలించిన తర్వాత దాని కొనసాగింపుగా సమావేశం తదుపరి సిటీ స్కాన్ ఏదైతే ఉందో దాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి అవసరమైనటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా సిటీ స్కాన్ను ఉపయోగించే విధంగా, ఎందుకంటే రేడియాలజిస్ట్ సంబంధించిన డాక్టర్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ ఆసుపత్రికి వచ్చినటువంటి వారందరికీ ఆ పరీక్ష అవసరం కూడా తప్పనిసరి చేయాలని చెప్పని ఒక నిర్ణయం సిటీ స్కాన్లు చేయాలని చెప్పని మరి ఈనాడు ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు కేటాయించిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు 50 కోడిలతో రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కేవలం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వీటీడీఏ సమావేశం ఏర్పాటు చేసి వెనక్కి వెళ్లిన నిధులను తిరిగి తెప్పించిన ఘనత ఆది శ్రీనివాస్కే దక్కిందన్నారు. రాజన్న అభివృద్ధికి 50 కోట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, వెంకటస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్ అజయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనికి సహకరించిన ఉమ్మడి జిల్లా మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, ఇలా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా ఇక్కడ స్థానికంగా వెనుకబడిపోయింది రాయరేశ్వర స్వామి దేవస్థానం. తప్పకుండా దీన్ని డెవలప్మెంట్ చేయాలనే విధానంతో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు తీసుకుపోవడం జరిగింది. తప్పకుండా వారు కూడా అవకాశం ఇస్తాం. తాప కింద విడతగా మేము ఏటా 100 కోట్లు ఇస్తామని వల్లభాలు పలకలేదు. తప్పకుండా డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా డెవలప్మెంట్లో ముందంజలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా మనవి చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చి అంతా 7 నెలలే అవుతున్నది. దానికి మన వేములవాడ దేవస్థానానికి 50 కోట్ల నిధులు కేటాయించడం అంటే అది చిన్న విషయం కాదు. దేవస్థానానికి మేము ఎన్నికల ముందుగా మా నాయకుడు దేవస్థానం అభివృద్ధి చేస్తానన్నాడు. దాన్ని చేతల్లో చూపించి ఈరోజు 50 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత మన వేములవాడ ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే నాకు వేములవాడ మా అత్తగారు ఆ కుదురుపాక నేను నా పెళ్లి ఇక్కడైంది. ఏటా 100 కోట్ల రూపాయలు వేములవాడ దేవస్థానానికి కేటాయిస్తారని 10 ఏళ్లలో 10 పైసలు కూడా కేటాయించినటువంటి వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ? మా ప్రభుత్వం వచ్చి 7 నెలల సందర్భంగా 50 కోట్లు కేటాయించినందుకు ముందుగా మన అందరికీ ముఖ్యమంత్రి అందరికీ మా వేములవాడ పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటున్నాం.
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. 40 ఏళ్లుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ రోడ్ల పరిస్థితి మాత్రం మారలేదు. టేకుర్తి నుంచి రాచపల్లి, బూజునూరు గ్రామాలకు వెళ్లే రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వాలు, పాలకులు మారినా 40 ఏళ్ల నుంచి రోడ్ల పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఏళ్ల తరబడి ఇదే రోడ్లపై ప్రయాణిస్తూ రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందిన రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇల్లంతకుంట మండలానికి కూతవేటు దూరంలో ఉన్న టేకుర్తి గ్రామ అభివృద్ధిని పాలకులు గాలికి వదిలేశారు. కేవలం ఓట్ల సమయంలో మాత్రమే గ్రామాల్లో పర్యటించే నాయకులు ఆ తరువాత ముఖం చాటేస్తారని గ్రామస్తులు వాపోతున్నారు. టేకుర్తి గ్రామం నుండి రాచపల్లి, టేకుర్తి నుండి రాచపల్లి, టేకుర్తి నుండి బూజునూరు గ్రామం వెళ్లే రహదారులు గత 40 సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు మట్టి రోడ్డు తప్ప తారు రోడ్డు లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. టేకుర్తి గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో రాచపల్లి గ్రామం ఉంటుంది. నిత్యం రాచపల్లి, టేకుర్తి గ్రామాల మధ్య రాకపోకలు కొనసాగుతాయి. ఈ రహదారి పొడవునా సుమారు 400 ఎకరాల మేరకు టేకుర్తికి చెందిన రైతుల పొలాలు ఉన్నాయి. అయితే ఈ మార్గంలోని రోడ్లు సక్రమంగా లేకపోవడంతో గ్రామస్తులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరు కానీ ఎలక్షన్లు వస్తేనే మా విలేజ్ గుర్తుకొస్తుంది. మా మారుమూల ప్రాంతం లెక్క ఉండిపోతుంది. కొంచెం అందరూ విన్నపం చేసి దీన్ని సహకరించి చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలు ఎలక్షన్లు వస్తేనే గుర్తుకొస్తారు. అందరికీ లీడర్లకు, ఎవరికి, ప్రతి ఒక్కరికి కానీ కనీసం సహకరించట్లేదు. ఎలక్షన్లు వస్తేనే ఊర్లకు రావడం, వెహికల్స్ రావడం, కనీసం రోడ్లు ఒక్కటి కూడా కరెక్ట్ ఉందా లేదా అని సహకరించేది లేదు. ఎలక్షన్లు వస్తేనే టేకుర్తి ప్రజలు గుర్తుకొస్తారు. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు మారినా ఈ రోడ్ల దుస్థితి మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో తాము కూడా ఈ రోడ్డుపై ఆశలు చాలించుకున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్డు ఉంది, అసలు దారి ఉంది అనేటువంటి గుర్తింపు కూడా లేకుంటుంది మా పరిస్థితి. ఇప్పుడు టేకుర్తి నుండి రాసపల్లి పోయే దారిలో మ్యాక్సిమం 350 నుంచి 400 మంది రైతులం వ్యవసాయం చేసుకుంటాం. ప్రతిరోజు ఈ 2 కిలోమీటర్లు ప్రయాణించే దారిది. కనీసానికి 400 ఎకరాల పొలము, పత్తులు ఉన్నాయి. రైతులకు నడవనీకి, నడకన నడవనీకి కూడా కాళ్ళు ఎక్కడేస్తే ఎక్కడికి జారి అడ్డం పడి కాళ్ళు ఇరుగుతాయో, రెక్కలు ఇరుగుతాయో అనే భయభ్రాంతులతో పోచున్నాము. పిండి బస్తా వేసుకొని పోవాలంటే ఎత్తుకొని పోవడానికి కూడా ఇబ్బంది ఉంది, నడవనీకి కూడా ఇబ్బంది ఉంది. దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే ఇతరుల క్రితం ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మెమరాండం ఇచ్చాము. తర్వాత టీడీపీ ప్రభుత్వంలో దామోదర్ రెడ్డి గారికి మెమరాండం ఇచ్చాము. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మెమరాండం ఇచ్చాము. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గత మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గత 40 సంవత్సరాల చరిత్రలో మా దుస్థితి, రోడ్ల దుస్థితి అయితే ఇదే రకంగా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి టేకుర్తి గ్రామానికి చెందిన రోడ్లను బాగు చేసి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం ప్రాథమిక పాఠశాలలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు, పోతురాజుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పరశురాం, ఉపాధ్యాయులు జి వేణుగోపాల్, విద్యా వాలంటీర్లు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి టు వేములవాడ ప్రధాన రహదారిపై ఉన్న గంజివాగుపై హైలెవెల్ వంతెన నిర్మిస్తున్న నేపథ్యంలో
రాకపోకల కోసం తాత్కాలిక రహదారి ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు తెగిపోవడంతో 3 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ జ్యోతి కరుణాకర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు మరమ్మతులు చేపట్టారు. ఈ పనులను అక్కనపల్లి కరుణాకర్ పరిశీలించారు. ఆయన వెంట మధుకర్, అంజయ్య, అజయ్, లక్ష్మణ్, రమేష్, శేఖర్ పాల్గొన్నారు. స్తంభంపల్లి గంజివాగు హై లెవెల్ వంతెన పనులు జరుగుతున్న తరుణంలో తాత్కాలికంగా బైపాస్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. దానివల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులకు, ప్రజలకు నిత్యం కూలీనాలు పనులు చేస్తున్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా ఇబ్బంది ఏర్పడంతో సంబంధిత పంచాయతీ డిపార్ట్మెంట్కు వెంటనే ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన అధికారులు కాంట్రాక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ ఈ యొక్క పనులను పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇటు యొక్క పనులను స్పందించినటువంటి అధికారులకు స్తంభంపల్లి గ్రామ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నిర్మాణంలో ఆగిపోయినటువంటి వంతెన కూడా వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసి మరి ప్రజల యొక్క ఇబ్బందులు తొలగిపోయే విధంగా ప్రభుత్వం కానీ, సంబంధిత అధికారులు కానీ, మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ చూపెట్టి ఈ యొక్క పనులకు పూర్తిగా త్వరితగతినే కావాల్సిందిగా. ఆటో డ్రైవర్లు తాగి వాహనాలు నడపవద్దని, పరిమితికి మించి ప్రయాణికులకు ఎక్కించకూడదని ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో మండల ఆటో యూనియన్ డ్రైవర్లతో ఎస్ఐ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్సు సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎస్ఐని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కాసిం, శ్రీనివాస్, హోంగార్డ్ వెంకట్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అలాంటి జరుగుతున్నాయి కాబట్టి దానికి అలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఏంటంటే అందులో ఎక్కువ మంది ఉండడం. ఇప్పుడు ఈ పెద్ద ఆటోలలో ఎంత కెపాసిటీ ఎంత? డ్రైవర్తో కలిపి 4 ఇనాలు. మరి మీరు ఎంతమంది ఎక్కించుకుంటారు మీకు తెలుసు కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలకు సంబంధించినవి కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. సంవత్సరానికి 2 సంవత్సరాలు స్కూల్ పిల్లలు యాక్సిడెంట్లు అవుతున్నాయి. అదృష్టం కొద్దీ ఏం కాని సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, కానీ స్కూల్ బస్సులు ఎక్కువ మంది అవుతున్నారు, ఆటోలలో తక్కువ మంది పోతున్నారు. కాకపోతే ఏమైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా స్కూల్ పిల్లల మీద జరిగితే మీకే కాదు మొత్తం ఈ జిల్లా కూడా చెడ్డ పేరు వస్తుంది. స్కూల్ పిల్లల్ని కూడా మీరు ఎక్కువ మంది ఎక్కించుకొని అటు బ్యాగులు అటు తలిగేసి ఇటు తలిగేసి గల్లీలలో ఆటో కూడా పట్టది. ఆ స్కూల్లో అన్ని బ్యాగులు తగిలేసుకొని పోతున్నారు. ఎక్కడైనా లిమిటెడ్ కంటే ఎక్కువ మంది పోవద్దు. అసలు ఈ ఉద్దేశమే అది. ఎందుకంటే ఇది ఇక్కడనే కాదు, మన జిల్లా వ్యాప్తంగా అందరి ఆటో డ్రైవర్లకు చెప్తున్నాము. మీకు కూడా సరే మీకు కష్టాలున్నాయి, మీకు బాధలున్నాయి, కానీ ఈ కొన్ని రోజులు ఒక నెల రోజులు అయితే నేను అబ్జర్వ్ చేస్తాను. ఈ నెల రోజులల్లో మీరు కెపాసిటీకి మించి ఎక్కువ మందిని తీసుకొని పోవద్దు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 5 నుంచి శ్రావణమాస వేడుకలు ప్రారంభం కానున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్ర తెలిపారు. శ్రావణ మాసం పురస్కరించుకుని ప్రతిరోజు తమ పేరుపై అభిషేకం చేయించే ఆసక్తి ఉన్న భక్తులు 2,000 రూపాయలు చెల్లించాలని కోరారు. ఈ నెల 29న జరగబోయే 1,00,000 బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అర్చకులు విజ్ఞప్తి చేశారు. శ్రావణ మాసోత్సవం పురస్కరించుకొని తేదీ 5/8/2024 సోమవారం నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ప్రప్రథమంగా సోమవారము శ్రావణమాసం కావున ఈ శ్రావణమాసం 5 సోమవారాలు శ్రావణమాసం వస్తుంది. ఈ శ్రావణమాసం మొత్తం 30 రోజులు ఎవరైతే వాళ్ళ గోత్రనామంతో అభిషేకం చేయించుకునే వారు స్వామివారి సన్నిధానంలో 2,000 రూపాయలు చెల్లిస్తే వారి గోత్రనామాల మీద ప్రతిరోజు అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 29/8/2024 గురువారం రోజు స్వామివారి సన్నిధానంలో సామూహిక 1,00,000 బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్తర కార్యక్రమం పాల్గొని శ్రీ స్వామివారి సేవలో తరించి పునీతులు కావాలని కోరుచున్నాము. 1,00,000 బిల్వార్చనలో పాల్గొన్న భక్తులు 200 కట్టి ముందే బుక్ చేయించుకోగలరు.
కరీంనగర్ మేరా సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాడిశెట్టి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా ఓదెల మల్లికార్జున ఎన్నికైనట్టు మేరా సంఘం ఎన్నికల అధికారి తెలిపారు. నగరంలోని ఉజ్వల పార్క్ వద్ద గల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు కోశాధికారిగా కొత్తకొండ లక్ష్మణ్, నగర అధ్యక్షునిగా నోముల రమేష్, ప్రధాన కార్యదర్శిగా ఓదెల రవీందర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మల్లికార్జున మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మేరా సంఘం నాయకులు రాపర్తి సత్యనారాయణ, బాలనర్సయ్య, కొత్తకొండ రాములు, బాలు, శంకర్, గణేష్ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంఘం అభివృద్ధికి సంఘ సభ్యులతో, సంఘ పెద్దలతో, అందరితో సహకారంతో ముందుకెళ్తూ డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఈ శుభ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి మన మేరకుల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎల్లవేళలా వాళ్ళ సహాయ సహకారాలు కూడా నేను తీసుకొని మన మేర సంఘం అభివృద్ధి చేసేందుకు తోడ్పడతానని కోరుకుంటున్నాను. ఇటీవల దుండగుల దాడిలో గాయపడిన కాలవ శ్రీరాంపూర్ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ మహేందర్ను కాలవ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి నిట్టూరు గ్రామంలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన వెంట మంగపేట మాజీ సర్పంచ్ బుర్ర సదానందం గౌడ్, పందిళ్ల మాజీ ఎంపీటీసీ ధూపం సంపత్ కుమార్, ధర్ముల రవి ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారికి మేము సైతం సేవా సమితి అండగా నిలిచింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన నూనె అశ్విన్ తల్లి వనిత చిన్నప్పుడే చనిపోగా ఇటీవల తండ్రి తిరుపతి కూడా మరణించాడు. తల్లిదండ్రుల మరణంతో అశ్విని అనాథగా మారగా తన అమ్మమ్మ గ్రామమైన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాలలో ఉంటుంది. ఈ నేపథ్యంలో మేము సైతం సేవా సమితి ఆధ్వర్యంలో 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇందుకు సంబంధించిన బాండ్ పేపర్ను బాధితురాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా నిర్మించినటువంటి 40 మందితో కూడిన మేము సైతం సేవా సమితి సంస్థను ఏర్పాటు చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు మా గ్రామంతో పాటు పరిసర ప్రాంత గ్రామాలలో కూడా ఎలాంటి మరణాలు జరిగినా కానీ వారికి దహన సంస్కారాల నిమిత్తం మా సంస్థ నుండి తోచినంత విధంగా వారికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తూ 8 సంవత్సరాలుగా మా సేవా కార్యక్రమాలు అందరి సమిష్టి నిర్ణయంతో 40 మంది సభ్యుల సమిష్టి నిర్ణయంతో మేము కొనసాగిస్తున్నాము. అదేవిధంగా త్వరలోనే మా గ్రామానికి వైకుంఠ రథాన్ని కొనుగోలు చేయుటకు మేము సభ్యులందరం ఏకపక్షంగా నిర్ణయించుకొని తీసుకొచ్చడానికి నిర్ణయించినాము. గత వారం రోజుల్లో అది గ్రామానికి అందుబాటులో ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రాంత ప్రజలకు ఏ ఒక్కరికి హాని కలిగినా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాము. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రైతులు ఈసారి సన్నరకం వరి పండించేందుకు మొగ్గు చూపుతున్నారు. మండలంలో గతంలో కంటే ఈసారి సన్నవడ్ల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సన్నరకం వరి సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో సన్నాలు పండించి బియ్యంగా పట్టించి అమ్ముకోవడంతో ఇంటి అవసరాలకు కూడా పనికొస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. సన్నవడ్లకు మేము ఎందుకు మొగ్గు చూపుతున్నామంటే సన్నవడ్లు బియ్యం ధరలు ఎక్కువ ఉన్నందుగా ఇప్పుడు బయట మాకు జై శ్రీరామ్ కానీ బీపీటీ కానీ బియ్యం ధరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5,000 6,000 రూపాయల క్వింటాలు ఉన్నాయి కాబట్టి మేము రైతులం
ముగ్గు ఎందుకు చూపుతామంటే ఆ బియ్యం ధరల బట్టి సన్న రకాలు వేసుకుంటే మాకు ఇంత లాభం వస్తుందని మేము సన్న రకాన్ని ఎంచుకున్నాం. సన్న వడ్లకు దొడ్డు వడ్లకు తేడా ఏంటంటే ఈ 1010 కొద్దిగా ఈ చీడపీడలకు తట్టుకుంటుంది, ఈ సన్న రకం కొద్దిగా చీడపీడలకు తట్టుకోదు. సన్న రకం మీద ఆసక్తి పెరిగింది, ఎందుకంటే అంతకుముందు సంవత్సరం దొడ్డు రకం వేసేది అందరం. ప్రభుత్వం ఈ సంవత్సరం సన్న రకాలకు 500 బోనస్ ఇస్తామనతో రైతులు ఈ సన్న రకాలకు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడ్డది. కాకపోతే ఏంటంటే సన్న రకాలకు దొడ్డు రకాలకు విశ్లేషణ ఏంటంటే దొడ్డు రకం మనం పొలం నాటేయంగానే అది ఇంత పిండి చల్లితే మంచిగా పచ్చగా అయ్యి 2-3 సార్లు ఒక్కసారి మందు కొడితే కవర్ అయ్యి మనకు వడ్లు ఎకరానికి 25 క్వింటాల చొప్పున వస్తాయి. అదే సన్న రకం ఏంటంటే మనకు దోమపోటు ఏర్పడి ఒక 4-5 సార్లు మందు కొట్టే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా చూస్తే ఎకరానికి 35,000 రూపాయల పెట్టుబడి అయ్యే పరిస్థితి ఉంది రైతులకు. మనకు ఆ వచ్చిన వడ్లన్నీ అమ్మినా కూడా 50,000 వచ్చే పరిస్థితి లేదు. రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసం చేస్తారు. సన్న రకాలు పండించిన రైతులు ఇప్పుడు మనకు దొడ్డు రకానికి 2200 చిల్లర ఉంటే. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 2008-09 సంవత్సరంలో 10th పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సుమారు 15 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులను కలుసుకున్న వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను గుర్తు తెచ్చుకుని రోజంతా సంతోషంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాకూబ్ షేక్, దాడి ఓదలి యాదవ్, శివరామకృష్ణ, అపర్ణ, బరిగెల రజిత, వినిత పాల్గొన్నారు. 8-9 బ్యాచ్ ఎల్ఎండి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ జరిగింది. ఆఫ్టర్ 15 years తర్వాత సార్లు అందరూ కలుసుకున్నాము, మా మిత్రులందరూ కలుసుకున్నాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అందరూ ఫీల్డ్ వర్క్లో ఉన్నారు, అందరూ కూడా గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో ముఖ్యంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పాలనుకుంటున్నాను. 8th, 9th, 10th బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు అందరం ఇక్కడ చాలా హ్యాపీగా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మేము ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ మేము పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మా ఫ్రెండ్స్ అందరూ చాలా కష్టపడి 1 month నుంచి అందరం గ్యాదర్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోవాలని చాలా హ్యాపీగా వచ్చాము. ఇప్పటికీ అందరము హ్యాపీగా ఉన్నాము. రోడ్డుపై పోగొట్టుకున్న పర్సును తిరిగి యజమానికి అప్పగించి మానవత్వం చాటుకున్నాడో ఉద్యోగి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా రోడ్డులో చందపల్లి గ్రామానికి చెందిన నెత్తట్ల చంద్రయ్య తన పర్సు పోగొట్టుకోగా మున్సిపల్ బిల్ కలెక్టర్ సింగారపు శ్రీనివాస్కు దొరికింది. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సూచన మేరకు పోలీస్ స్టేషన్లో సంప్రదించారు. హెడ్ కానిస్టేబుల్ హబీబ్ రెహమాన్ చేతుల మీదుగా యజమాని చంద్రయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎంఆర్పీఎస్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కేకులు కట్ చేసి టపాసులు కాల్చారు. ఈ కార్యక్రమంలో గోష్కి శంకర్, నరసన్న, సుజాత, అనిల్, భూమన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నామంటే ఇది గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మన మాదిగ ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం ఎస్సీ వర్గీకరణ అనేది ఇది న్యాయమైన పోరాటం కాబట్టి గౌరవ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నాడు. దీనికి ఎంతోమంది ఆత్మ బలిదానాలు కూడా అయినారు. ఆ ఆత్మ బలిదానాలకు ఇవాళ లాస్ట్ చివరిగా వర్గీకరణ సాధించను కాబట్టి జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని గత 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ
అలుపెరుగని పోరాటం చేశారన్నారు. దేశంలో అందరికంటే ముందు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉపకులాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీల ఏబీసీల వర్గీకరణ కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాలు వర్గీకరణపై ఎస్సీల ఏబీసీల వర్గీకరణ న్యాయబద్ధమైనదని, వర్గీకరణ అమలు చేసేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాన్ని ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ గౌరవ సుప్రీంకోర్టుకు మొట్టమొదటగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సొంత ఖర్చులతో రోడ్డుకు మరమ్మతులు చేయించి దాతృత్వాన్ని చాటుకున్నాడో యువకుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మంగళపల్లె గ్రామానికి చెందిన రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్డు బాగు చేయండి సారు అంటూ ఇటీవల మైత్రి ఛానల్లో ప్రసారమైన కథనానికి అదే గ్రామానికి చెందిన యువకుడు ఆవురం శరత్ స్పందించాడు. గ్రామస్తులు, ప్రయాణికులు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు. సుమారు 50,000 ఖర్చు చేసి రోడ్డుకు మరమ్మతులు చేయించాడు. ఈ సందర్భంగా శరత్ను పలువురు అభినందించారు. మా మంగళపల్లి గ్రామం సుద్దాల శివారు నుండి మంగళపల్లి గ్రామం వరకు మాకు 1.5 కిలోమీటర్ తార్ రోడ్డు కావాలని మేము గవర్నమెంట్కి చాలాసార్లు వినోదం జరిగింది. పాత గవర్నమెంట్ని కోరుకోవడం జరిగింది, కొత్త గవర్నమెంట్ కోరడం జరిగింది. అయినా వాళ్ళు చేస్తా అంతకన్నా ఇస్తే వాళ్ళు ఎప్పుడు చేస్తే తెలియదు మనకు, కానీ కొంచెం టైం పడేటట్టుందని దీనికి ఈరోజు వరం పొందిన జరిగింది. నాకు కొంత డబ్బులు చాలా ప్రమాదం ఎందుకు మారిందంటే అన్నయ్యపేట బ్రిడ్జ్ రిపేర్ కారణం వలన అక్కడి నుంచి వచ్చే రవాణా బౌసాయిపేట కానీ, మామిడిపల్లి కానీ, బొల్లారం కానీ, లింగంపల్లి ఈ 5 గ్రామాల ప్రజలు రవాణా మొత్తం ఈ రోడ్డు పొంటే వెళ్తుంది. కాబట్టి ఈ రోడ్ అంతా చాలా చిత్తడిగా మారింది. ఈ చిత్తడిగా మారి ఈ రోడ్డు మీద కంకర బురద అంతా జమ అయ్యి చిన్న వెహికల్లకు కానీ, బడి స్కూల్ పిల్లలకు కానీ చాలా ఇబ్బందిగా కూడుకున్నది. దీనికి అందరు పాపం గర్భిణీ స్త్రీలు ఇవ్వంగా బాగా అవస్థపడుతుంది. నాకు మొన్న రాత్రి నేను నా కారు హాస్పిటల్కి కూతున పూన అన్నాక నా మనసు తెలిసి తక్కువ నిర్ణయం తీసుకొని నా వంతుకు ఒక 70 నుంచి లక్ష రూపాయల లోపల అనుకొని ఎంతైనా కానీ అనుకొని ఈరోజు మొరం తెప్పించడం జరిగింది. సుమారు ఇప్పటికే 15 హాస్పిటల్ మొరం ఈ పెద్ద డిపార్ట్మెంట్ తెప్పించి పోయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మండల స్వర్ణకారుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధన సమితి వ్యవస్థాపకులైన చింతోజు బాలయ్య చేస్తున్న పోస్టు కార్డు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవశ్యకతను వివరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక ఎంతో మంది విద్యార్థులు మధ్యలోని చదువులు ఆపేస్తున్నారని తెలిపారు. డిగ్రీ కళాశాల కోసం తాను చేసే పోరాటానికి అన్ని విద్యార్థి కుల సంఘాలు, రాజకీయాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతోజు ఈశ్వరయ్య, సంతోష్, శ్రీనివాస్, భాస్కర్, రవి పాల్గొన్నారు. ఫారెస్టు అధికారులు చేపట్టిన ప్లాంటేషన్ను ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండాలో చోటు చేసుకుంది. రాశిగుట్ట తండాకు చేరువలో ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేపట్టగా తండాకు చెందిన వ్యక్తి ఆ మొక్కలను ధ్వంసం చేశాడు. అడ్డుకోబోయిన సిబ్బందిపై దుర్భాషలాడుతూ వారిపై ట్రాక్టర్తో దాడికి యత్నించాడు. ఎట్టకేలకు అధికారులు ప్లాంటేషన్లోకి చొరబడ్డ వ్యక్తులను బయటకు పంపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కరీంనగర్లోని వావిలాలపల్లి ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డేను పురస్కరించుకుని థ్రిల్ పేరుతో సెలబ్రేషన్స్ నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చైర్మన్ వి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా చదువుల తల్లి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం చదువు ఒత్తిడిలో ఉంటారని, వారిని ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు ఇలాంటి వేడుకలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఆల్ఫోర్స్ వావిలాలపల్లి మరి గర్ల్స్ క్యాంపస్, ఏసీ క్యాంపస్, టైనీ టాట్స్ ఐఐటి క్యాంపస్ పిల్లలందరూ కూడా ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజున చక్కగా ఫ్రెండ్స్ మధ్యలో థ్రిల్ అని ఒక సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలు 2 సంవత్సరాలు చాలా ఒత్తిడితో కూడుకున్న ఎడ్యుకేషన్. మరి అలాంటి సందర్భంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజు మరి పిల్లలందరూ ఒక 1 డే కంప్లీట్గా చదువును పక్కన పెట్టి ఉల్లాసంగా ఉత్సాహంగా ఫ్రెండ్స్ మధ్యలో మరి కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండడం చాలా సంతోషాన్ని అందిస్తున్నది. ముఖ్యంగా ఆల్ఫోర్స్లో చదువుతో పాటుగా మరి పిల్లలకు ఒక ఆనందోత్సవకరమైన జీవితాన్ని అందించాలన్నదే ముఖ్య దిశగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. మరి పిల్లలు ఐఐటి నీట్ ర్యాంకులు సాధిస్తూ దాని దిశగా వెళ్తున్నప్పుడు మరి తప్పకుండా మరి ఎంటర్టైన్మెంట్ దిశగా కావచ్చు, కొంచెం స్ట్రెస్ ఫ్రీ ఉండడానికి కావచ్చు, పిల్లలని కల్చరల్ వైపు మేము ఎప్పుడు కూడా మేము ముందుకు చూపుతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక 3-4 యాక్టివిటీ చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈరోజు స్పెషాలిటీ Freshers is inviting juniors into a new world, and for seniors maybe this will be bidding a farewell, because we are friends from our childhood and this is going to be a world of era like ఈ నెల 13 నుంచి 19 వరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయన బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఇనుకొండ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి ఎల్లారెడ్డి, కేతిరెడ్డి సింగారెడ్డి, గుంటుక కనకయ్య, అడిసర్ల తిరుపతి, కేతిరెడ్డి అంజిరెడ్డి, మడుపు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. శ్రీ 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 తాపాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క 20వ అధ్యయన బ్రహ్మోత్సవాలు శ్రావణ మాసం ఈరోజు పురస్కరించుకొని ఈరోజు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి అనగా ఈ నెల 13 నుంచి ఈ నెల 19 వరకు స్వామివారి యొక్క అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. కావున ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13వ అధ్యయన బ్రహ్మోత్సవాలతో మొదలుకొని కళ్యాణము, అనేకమైన పూర్ణావధి కార్యక్రమాలు, ఏకాంతవాసము, గరుడ పటాల సేవ, అనేకమైన కార్యక్రమాలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. కాబట్టి శ్రీ తాపాల లక్ష్మీ వారి 20వ అధ్యయన బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుండి 19వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి 2 రోజులు అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవంతో అధ్యయనోత్సవాలు ముగుస్తాయి. అలాగే 15వ తేదీ ఆగస్టు రోజున బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఉంటుంది. తదుపరి నిత్యహోమము మరియు 17వ తేదీన స్వామివారి పంచముత్యముల తలంబ్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని అనంతరము. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్కు సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నగరంలోని వివిఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2005-2006 10th బ్యాచ్కి చెందిన విద్యార్థులు హాజరయ్యారు. తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకుని అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో ఆయా శాఖల్లో పనిచేస్తున్న వారు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యాసాగర్, రాజేందర్, మోహన్ రెడ్డితో పాటు జర్నలిస్టు గుర్రం నితిన్ కుమార్, జనార్దన్, కట్ల కిరణ్, బూస హరి, చింతల శ్యామ్రెడ్డి, గుంట అశోక్, మంచిగట్ల కిరణ్తో పాటు సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా నగర ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం, వనభోజన మహోత్సవం నిర్వహించారు. సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 300 మంది ఫోటో వీడియోగ్రాఫర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు అధునాతన టెక్నాలజీకి అప్గ్రేడ్ కావాలన్నారు. ఇందులో భాగంగా మహిళలు పోచమ్మకు బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సలహాదారులు కేదార్ రెడ్డి, మై విలేజ్ షో అనిల్, జిల్లా అధ్యక్షులు సిరి రవి, ఫోటో ఫోరం నిర్వాహకులు శశాంక్, జిల్లా సలహాదారులు సానా అశోక్, జిల్లా సెక్రటరీ తుమ్మ చందు, కరీంనగర్ అధ్యక్షులు కొప్పుల కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణ మరియు జిల్లా ఫోటో అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనంకు వచ్చినటువంటి ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతము, సుస్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా పట్టణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కృషి అభినందనీయం. ఈ యొక్క ఫోటోగ్రాఫర్ సభ్యులందరినీ ఒక ఏకతాటి నీటి తెచ్చి ఇంతమంది 200 మందిని ఒకే దగ్గర చేర్చి వారి యొక్క ఆత్మీయులందరినీ కలుపుకొని ఉన్నటువంటి ఈ ఫోటోగ్రాఫర్ల యొక్క అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
లైఫ్లు మారుతాయి కావచ్చు, చదివే మా జీవితాన్ని మారుస్తుంది కావచ్చు అని చెప్పి చదువు స్టార్ట్ చేసి 10th క్లాస్లో స్కూల్ టాపర్ నేను, ఇంటర్లో కాలేజ్ టాపర్ నేను. పైసలు లేకుండా చదువుకున్నాము, అంటే చదువు ఫస్ట్ క్లాస్ వస్తే ఫ్రీగా చదువు చెప్పేటోళ్ళు. సో అట్లా మా వాళ్ళకి ఇబ్బంది కావుతున్న చదువు అని చెప్పేసి ఒక డైట్ సెట్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అప్పుడు 5-6 లక్షల మంది రాస్తే స్టేట్ 600 ర్యాంక్ వచ్చింది. మన ఎల్ఎండి కరీంనగర్లోనే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చి డైట్ కంప్లీట్ చేసి అక్కడ నుంచి జమ్మికుంటకి వెళ్ళి జమ్మికుంట 2 సంవత్సరాలు టీచింగ్ చేసి, ఆ టీచింగ్ చేసే సమయంలో ఈ వీడియోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ పెరిగి వీడియోలు తీస్తూ ఇటువైపు ప్రయాణం వచ్చింది. కరీంనగర్లోని 10వ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ బూర్ల అంజలి ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెన్నం రజితారెడ్డి, మాజీ కార్పొరేటర్ టేల భూమయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య గౌడ్, 9వ డివిజన్ అధ్యక్షురాలు కనకలక్ష్మి, మున్నా, మాధవి, తిరుమల పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.